7 మాటలు ప్రతి సంవత్సరము దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా గుడ్ ఫ్రైడే. ఈ గుడ్ ఫ్రైడే పర్వదినాన యేసు ప్రభు వారు కలువరిసిలో బలియాగమైన దినము, శిలువలో మరణించిన దినము, శిలువలో వేలాడిన దినము, శిలువలో రక్తము కార్చిన దినము, శిలువలో తుది శ్వాస విడిచిన దినము, శిలువలో 7 మాటలు మాట్లాడిన దినము, శిలువలో నుండి దొంగను రక్షించిన దినము, శిలువలో నుండి తన బాధ్యతను అప్పగించిన దినము అని దేవుని సన్నిధానంలో మనం ముందు కొనసాగుతున్నాం. ఇలా చెప్పుకుంటూ వెళితే యేసు ప్రభు వారు తన బాధ్యతను అప్పచెప్పటం, యేసు ప్రభు వారు తను వచ్చిన పనిని ముగించుకోవటం, యేసు ప్రభు వారు నీ నా కొరకు ప్రాణం పెట్టడం, యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించడం, యేసు ప్రభు వారు సమస్త మానవ కోటి కొరకు ఆకాశానికి భూమికి మధ్య గొల్గొతా కొండ మీద శిలువ మ్రాను మీద వేలాడటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ వింటూ ఉన్నాం. అయితే ఎందుకు యేసు ప్రభు వారు శిలువ వేయబడాల్సి వచ్చింది? ఎందుకు ఆయన తుది శ్వాస విడవలసి వచ్చింది? ఎందుకు యేసు ప్రభు వారిని శిలువ వేశారు అని చెప్పుకుంటూ వెళ్తుంటే అనేక మాటలు బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాయి. యేసు అంటే గిట్టనటువంటి వారు 3 మంది లోకంలో ఉన్నారు. యేసు అంటే నచ్చేటటువంటి వారు చాలామంది లోకంలో ఉన్నారు. కానీ యేసుని వెంబడించేటటువంటి వారు లోకానికి వేరుగా ఉన్నారు. పరిశుద్ధ లేఖన భాగంలో మత్తయి సువార్తలో ఒక మాట చూపిస్తారండి. మత్తయి సువార్త యేసు ప్రభు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారు? రండి, 1వ అధ్యాయము 21వ వచనంలో చదవాలి. ఆమె ఒక కుమారుని కనును ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించిన కనుక. మరలా ఆమె ఒక కుమారుని కనును ప్రజలను వారి పాపముల నుండి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏం చెప్పాను? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? నిద్రపోతున్నారా? సమయము మంచి సమయం. అపవాది తన వైపు మళ్లించుకునే సమయం. ప్రార్థన చేసే సమయంలో మందబుద్ధిగా ఏమాత్రం ఉండకూడదు. యాక్టివ్గా ఉండాలి. మనం తినటానికి ఎంత యాక్టివ్గా ఉంటామో, తినటానికి మనం 32 కూడా ఎలాగైతే ఉపయోగిస్తామో అలాగే మనం టాప్ టు బాటమ్ దేవుడి కొరకు యాక్టివ్గా ఉండాలి. దేవుడికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగంలో యేసు ప్రభు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారు అని అంటే దానికి ఆన్సర్ ఇస్తున్నాం. ఎందుకు వచ్చారంటే మన పాపముల నుండి, ఎవరి పాపాల నుంచి? మన పాపముల నుండి రక్షించటానికి ప్రభువు వారు వచ్చారు. మన పాపముల నుంచి ఎలా రక్షిస్తారు, ఏ రకంగా రక్షిస్తారు అని అంటే దానికంటే ముందుగా, ఈ వాక్యానికంటే ముందుగా యేసు ప్రభు వారు రాబోతున్నారని, యేసు ప్రభు వారు మనం రక్షించబోతున్నారని, యేసు ప్రభు వారు కల్వరిసిలో బలియాగం అవబోతున్నారని, యేసు ప్రభు వారు రక్తాన్ని చిందించబోతున్నారని ముందుగానే ఒక ప్రవక్త తెలియపరిచాడు. ఆ ప్రవక్త ఎవరు అంటే యెషయా. ఎవరంట? యెషయా. ఈ యెషయా ప్రవక్త చెప్పేటప్పటికి యేసు ప్రభు వారు భూమి మీదకి రాలేదు. యేసు ప్రభు వారు ఇంకా ఉద్భవించలేదు.
సుమారుగా 1700 సంవత్సరాల కాల వ్యవధి మత్తయి సువార్తకి యెషయా ప్రవచన గ్రంథానికి. బిఫోర్ క్రైస్ట్, క్రీస్తుకు పూర్వం యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ప్రస్తావించి రాయబడిన మాటలు 53వ అధ్యాయం మనం చూస్తూ ఉంటాం. రండి ఒకసారి 53వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట, ఆయన యేసు గురించి ముందుగానే ప్రస్తావించి రాయబడిన మాటలు మనం ధ్యానం చేస్తుంటాం. చూడండి, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడెను. ఏంటంట? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను. దేవునికి స్తోత్రం చెప్పు. రావాలి త్వరగా. ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను. చెప్పాలండి, చదవాలండి, ఎందుకు రావాలండి. లేత మొక్కవలెను. మీరు వాక్యాన్ని మెత్తగా చదివితే ఇక్కడ మెత్తగా ఉంటుంది. హై స్పీడ్ డాటాలో ఉంటే హై స్పీడ్ గా ఉంటుంది. దేవుడికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎలా ఉంది? అతడు ఆయన ఎదుట ఎలా పెరిగాడంట? లేత మొక్క వలె పెరిగాడు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. దేవుని దగ్గర ప్రభుని యేసుక్రీస్తు వారు ఎలా పెరిగారు అని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీకు తెలియపరుస్తున్నా, సర్వశక్తివంతుడైన దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, మన గర్భవాసాన్ని పుట్టిన పిల్లల్ని మనం ఏం చేస్తాం తెలుసా? చాలా జాగ్రత్తగా పెంచుకుంటాం. అవునా కదా? చెప్పండి. వాళ్ళు ముక్కు పచ్చలారని అంటారు. అంటే ఏమీ తెలియనటువంటి పసిపిల్లలు. వీళ్ళు ముదిరిపోయిన టెంకలా లేకుంటే లేత వారా? చెప్పండి. ఇక్కడ దేంతో పోల్చాడు? లేత మొక్క. షాప్కి వెళ్తావు వెజిటబుల్స్ కొనడానికి, లేత తీసుకుంటావు, ముదిరి తీసుకుంటావా? చెప్పండి. ఆకుకూరలు తీసుకోవడానికి వెళ్తావు, ముదిరి తీసుకుంటావా, లేత తీసుకుంటావా? ముదిరిపోయిన ఆకులు తీసుకుంటావా? అంటే ప్రతి దాంట్లో కూడా నువ్వు నాణ్యత కోరుకుంటున్నావు. అవునా కదా? ఈ తినే విషయంలో నాణ్యత కావాలంటున్నావు, తాగే విషయంలో నాణ్యత కావాలంటున్నావు, వేసుకునే దుస్తుల విషయంలో కూడా ఏం కోరుకుంటున్నావు అంటే నాణ్యత కోరుకుంటున్నావు. ఏం కోరుకుంటున్నావు? నాణ్యత. ఈ సమయము మనము కూడా కోరుకోవాల్సింది ఏంటంటే నాణ్యత కోరుకుంటున్నాం. నాణ్యమైన వాడు మనకుండగా నాణ్యత ఏమాత్రం కుదువైపు ఉండదు. దేవుడికి స్తోత్రం చెప్పు. అంటే ఏ లోపము లేదు. తన దైనందిన జీవితంలో ఎక్కడ మచ్చ కానీ, డాగు కానీ, కణకము కానీ, ముడదైనను మరి ఏ దైనం లేదు. పాపం అసలే లేదు. ఎవడైనానో నాలో పాపము నిరూపించాడా? ఏమన్నాడు? నిరూపించగలరా అని అంటున్నాడు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపింపగలరా అని క్వశ్చన్ వేస్తున్నాడు. నేటి దినాల్లో జరుగుతుంది అదే. చాలామంది, అనేక మంది క్రీస్తు మీద లేనిపోని నిందలు వేసి, లేనిపోని అవమానాలు అంటగట్టి దేవుని పిల్లలైన వారిని దేవుని మందిరాల నుంచి దూరం చేస్తున్నారు. కానీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని లేఖనం సెలవిస్తుంది. సౌండ్ కాబట్టి జ్ఞాపకం చేసుకో. ఈ సమయంలో రాయబడిన మాటలు బట్టి కృపా కనికరములైన దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమని తెలియపరుస్తున్నాడు? అంటే లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క. దయచేసి వినాలి. మొక్క ఎండిన భూమిలో మొలిసిందా? మొలవదు. సౌండ్ అసలు తగ్గించు. ఎండిన మొక్క వలె మొలిసిందా? ఎక్కడన్నా ఎండిన మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను.
అతడు ఆయన ఎదుట పెరిగెను. అతడు ఆయన ఎదుట పెరిగాను. అతనికి స్వరూపమైనను. ఇక్కడ మీకు అర్థం కావాలి, ఎవరి దగ్గర పెరిగాడంట? తండ్రి యొద్ద. దేవుడు ఎలా పెరిగాడంటే, ఎలా పెరిగాడంట? ఎండిన భూమిలో మొలిచిన మొక్కకి కష్టాలు ఉంటాయి. ఏమంటాయి? ఎండిన భూమిలో మొలిచిన మొక్క, ఈ ఎండిన భూమిలో మొలిచే మొక్కకి నీరు దొరకదు. దొరికిందా? సరైన సమృద్ధి ఏదైనా ఉండదా? చెప్పండి, మా ఇల్లు చెప్పండి, అవును కాదు? అంటే ఎండిన భూమిలో సారం ఉండదు, ఎండిన భూమిలో తేమ ఉండదు, ఎండిన భూమిలో సరైన రావాల్సిన కూడా దానికి దొరకదు. కానీ అది పెరుగుతుంది. ఎక్కడ పెరుగుతుంది? ఈ ఎండిన భూమిలో. ఈ మధ్యాహ్నం వేళ నీ దైనందిన జీవితంలో ఏమైతే ఎండిపోయిందో మీకు తెలుసు. ఎండిపోయిన జీవితాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే చిగురింపజేయబోతున్నాడు. దేవుడికి స్తోత్రం అని చెప్పు. ఎండిన మొద్దులో నుంచి దేవుడు చిగురును పుట్టించాడు. ఎండిన మొద్దులో నుంచి దేవుడు ఎవరు పుట్టించాడు? చిగురును పుట్టించాడు. ఈరోజు ఎండిపోయిన నీ జీవితంలో నుంచి దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఫలభరితాన్ని తీసుకుని రాబోతున్నాడు. దేవుడికి స్తోత్రం అని చెప్పు. అందుకనే ప్రభువు యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చారు. నీ దైనందిన జీవితంలో ఏదైతే ఎండిపోయిందో ఆ ఎండిపోయిన దానిని, ఆ జీవితాన్ని ఫలభరితంగా చేయటానికి ఆయన ఒక పచ్చని మొక్క వలె, లేత మొక్క వలె ప్రభువు యేసుక్రీస్తు వారు తన తండ్రి దగ్గర పెరిగారు. అనగా యెహోవా దగ్గర పెరిగారు. సర్వలోకానికి సృష్టికర్త అని ఆయన దగ్గర పెరిగారు. ఆ పెరిగినటువంటి ప్రభువు యేసుక్రీస్తు వారికి ఏమి లేదంట. ఇప్పుడు చదవండి. అతనికి స్వరూపమైనను. అతనికి స్వరూపమైనను. సొగసైనను. స్వరూపము. ఇప్పుడు శరీరం ఎలా ఉంది? నలిగిపోయింది, నలిగిపోతుంది. నేటి దినాల్లో అనేక మంది జనాంగం యొక్క స్వరూపం ఏమైపోతుందంటే నలిగిపోతుంది. ఇదిగో మన మందిరానికి ఈరోజు వచ్చారు తెలియగా. వయసులో ఉన్నప్పుడు ఎంతో అందంగా ఉంటారు. వయసు ఉడిగే కొద్ది శరీరం అయిపోద్ది. అక్కడ ఏమంటున్నాడు? స్వరూపమైనను సొగసైనను. అందం కూడా లేదంట, స్వరూపం లేదు, సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లు, మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడినవాడును. అతడు తృణీకరింపబడిన వాడును. ఆయన మనుషుల వలన విసర్జింపబడినవాడు. ఎవరి ద్వారా అంటే జరగబోతుంది. ఒకానొక రోజు ప్రభువు యేసుక్రీస్తు భూమి మీద రాబోతాడు. ఆయన వచ్చిన తరువాత సొగసు ఉండదు, స్వరూపం ఉండదు, అందం ఉండదు. అనేక మంది మనుషుల చేత విసర్జించబడతారు, కొట్టబడతాడు, తిట్టబడతాడు, హింసించబడతాడని ముందుగానే ప్రవక్త యెషయా ద్వారా మాట్లాడిన మాట. దేవునికి స్తోత్రం చెప్పు. రెండు చెప్పులకి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఈ మధ్యాహ్నం వేళ దేవుని మాటలు వింటున్నాగా, ఎండిన దానిలో నుంచి దేవుడు ఏం కలగజేస్తాడు తెలుసా? స్వరూపాన్ని కలగజేస్తాడు. ఎండిన దానిలోంచి దేవుడు ఏం కలగజేస్తాడు తెలుసా? సొగసును కలగజేస్తాడు. ఎండిన దానిలో నుంచి దేవుడు ఏం కలగజేస్తాడు తెలుసా? సౌందర్యాన్ని కలగజేస్తాడు. అక్కడ లేవు. రాబోతున్నటువంటి మెస్సయ్య గురించి, రాబోతున్నటువంటి యేసయ్య గురించి ముందుగానే ప్రవక్త ద్వారా పలకబడినటువంటి మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. జరగబోయే దాని గురించి, భూత భవిష్యత్ వర్తమానాలు కాలంలో ఏం జరగబోతుందో ముందుగానే ప్రవక్త ద్వారా తెలియపరిచాడు. అనేక మంది ప్రవక్తలు వచ్చి బోధించారు, అనేక మంది ప్రవక్తలు తెలియపరిచారు. అయినను తెలియపరిచిన మాట ప్రకారము అదే రకముగా యేసు ప్రభువు వారు భూమి మీద ఉద్భవించారు. 30 సంవత్సరాలు జీవించారు. 3.5 సంవత్సరాలు సువార్త అందించారు. 33.5 సంవత్సరాలు జీవించారు. ఈ 3.5 సంవత్సరాలు సువార్తను అందిస్తుంటే, అద్భుతాలు చేస్తుంటే, ఆశ్చర్యకార్యాలు చేస్తుంటే, సూచక్రియలు చేస్తుంటే, మేలు కార్యాలు చేస్తుంటే, మహత్కార్యాలు చేస్తుంటే, మరణించిన వారు లేవనెత్తుతూ ఉంటే ఇదిగో అది నచ్చలా. యూదులైన వారికి నచ్చలా, శాస్త్రులకు నచ్చలా, పరిసయ్యులకు నచ్చలా. ఇదిగో యేసోపు తనయుడంట, మరియమ్మ కుమారుడంట, ఇదిగో వాక్యానికి వ్యతిరేకం చేస్తున్నాడు.
బెదిరిద్దాం, అతను దొరికితే చాలు హింసిద్దాం, అతను దొరికితే చాలు ఆయన ఎలాంటి వాడో చూసి తనకు శిక్ష వేద్దామని చెప్పి ఆనాటి దినాల్లో ఉన్నటువంటి నాయకులైన వారు, అధిపతులైన వారు, అధికారులైన వారు యేసుని పట్టుకున్నారు. యేసు ఏం చేశారండి? పట్టుకున్నారు. శుక్రవారం రాత్రి, ఏ రాత్రి? గురువారం రాత్రి క్షమించారు. పట్టుకొని యేసుని బంధించి తీసుకువచ్చి గొల్గొతా కొండ మీద ఆయన్ని నడిపిస్తున్నారు. గొల్గొతా కొండ కపాల స్థలము అని దాని అర్థం. ఇప్పటికీ ఆ గొల్గొతా కొండను చూస్తే, దూరం నుంచి చూస్తే అది మనకి ఎలా కనబడుతుంది అంటే ఒక పుర్రె రూపంలో కనబడుతుంది. ఇప్పుడు యేసు ప్రభు వారి గురించి 53వ అధ్యాయము యెషయా ప్రవచన గ్రంథంలో ప్రవచించిన మాటలన్నీ కూడా మనం ఎక్కడ చూస్తామంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో కనబడుతున్నాయి. యేసు చేసిన కార్యాలను బట్టి, యేసు చేసిన అద్భుతాలను బట్టి, యేసు చేసిన సూచనలను బట్టి ఇగో యేసు పలానా చోట రాంగ్ చేశాడన్న మాట ఎక్కడా కూడా లేదు. నేటి దినాల్లో అది ఇమడక, అది తట్టుకోలేక, అది గ్రహించలేక, అది దాన్ని జీర్ణించుకోలేక ఎలాగైనా సరే ఏదో ఒక రకంగా క్రీస్తుని శిక్షిస్తే, క్రీస్తుని కలవరిశిలో బలియాగం చేస్తే, క్రీస్తు మరణిస్తే మరలా యథావిధిగా మన దేశం, మన రాష్ట్రం, మన గ్రామం, మన ప్రాంతం అంతా కూడా ఇదిగో యథావిధిగా ఉండొచ్చు అని చెప్పి యోచన చేశారు. ఆనాటి దినాల్లో శాస్త్రులైన వారు, పరిసయ్యులైన వారు, యూదా మత ప్రవస్తులైన వారు రానే వచ్చారు. యేసుని పట్టుకున్నారు. పట్టుకుని పిలాతు దగ్గర తీసుకువెళ్ళారు, నిలబెట్టారు, పిలాతుతో మాట్లాడారు. పిలాతుకి యేసయ్య చేసినటువంటి వాటిలో ఎక్కడా కూడా లోపం కనబడలా. ప్రజలకి అప్పచెప్పాడు. ప్రజలు తీర్పిస్తున్నారు, ఇతను శిక్షించండి, బరబ్బను విడిచిపెట్టండి, ఇతను శిక్షించండి, బరబ్బను విడిచిపెట్టని చెప్పి ప్రజలు తీర్పు ఇచ్చారు. ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు మంచివాడికేమో శిక్ష విధిస్తున్నారు, చెడ్డవాడిని విడిచిపెట్టి ఇంకా దొంగతనం చేయమంటున్నారు, దోపిడీ చేయమంటున్నారు, దోచుకోమంటున్నారు. బరబ్బా ఎవడు? దోపిడీవాడు, దొంగతనం చేసేవాడు. అటువంటి వాడిని విడిచిపెట్టండి అంటున్నాడు. నేటి దినాల్లో జరిగేదేగా. మంచివాడికి స్థానం లేకుండా పోతుంది. చెడ్డ మాటలు, అబద్ధ మాటలు, చెడు మాటలు పలికే వాళ్ళందరికీ మాత్రము అందులో ఎక్కిస్తున్నారు, సింహాసనాలు వేస్తున్నారు. ఇగో ప్రత్యేకంగా వారికి అధికారాలు చేతికిస్తున్నారు, అధిపతులుగా చేస్తున్నారు. వారు చేస్తున్నంతా కూడా లోక సంబంధం పాపమే. కానీ యేసును పట్టుకున్నారు, మంచివాడు. ఒక మాటది యేసు ప్రభు వారు బోధిస్తుంటే, సమాజంలో యేసు ప్రభు వారి వాక్యాన్ని బోధిస్తుండగా ఒక కొండ మీద వినటానికి వచ్చిన వారిలో కామండి, అయ్యా నువ్వు కుడిచిన స్థలములు ధన్యమైనవి. యేసయ్యా నువ్వు కుడిచిన స్థలములు ధన్యమైనవే అని అంటే, ధన్యమైనవి కానీ ఇంకా నా మాట చొప్పున, ఆయన మాట చొప్పున ఎవరైతే మారు మనసు పొందుతారో రక్షించబడతారు, మరీ ధన్యులు అన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ప్రస్తావించబడింది, నిన్ను కన్న తల్లి ఎంత ధన్యురాలయ్యా అంది. కానీ యేసు ప్రభు చెప్పి, రక్షించబడితే నువ్వు ధన్యుడివి, మార్పు చెందితే ధన్యుడివి, ప్రభువుని అంగీకరిస్తే ధన్యుడు అని ప్రభు తెలియపరిచాడు. యేసు ఎట్టకేలకు ఎలాగైతే కలువరిశిలో బలియాగమవటానికి నడవలేని నడుకలతో, మృగలేని మ్రానుతో ఆయన బయలుదేరాడు. ఆయన నడుస్తుండగా అపహాసించేవారు ఉన్నారు, ఆయన నడుస్తుండగా దూషించేవాడు ఉన్నారు, ఆయన నడుస్తుండగా అవహేళన చేసిన వారు ఉన్నారు, ఆయన నడుస్తుండగా మూవేసేవారు ఉన్నారు, ఆయన నడుస్తుండగా ఇక కొట్టేవారు ఉన్నారు. ఒకటి తక్కువ 40 కొరడాదెబ్బలు కొట్టారు. అయినా సరే బదులు మాట్లాడా. శరీరం అంతా నాగల చావబడే దున్నబడింది. మీకు ఒక మాట చెప్తాను. యెషయా ప్రవచన గ్రంథంలో రాయబడిన మాటను బట్టి 53వ అధ్యాయములో ఎండిన భూమిలో నుంచి లేత మొక్క వలెను ఎండిన భూమిలో వినండి, ఎండిన భూమిలో నుంచి లేత మొక్క ఎలాగైతే వచ్చిందో
ఈ ఎండిన భూమి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఎందుకు తెలియపరుస్తుంది కదా, ఈ ఎండిన భూమి ఎలాగైతే ఉందో యేసు ప్రభు వారి యొక్క శరీరం కూడా అలాగే నెరలి విడిచింది. ఈ ఎండిన భూమి ఎలాగైతే నెరలి విడిచిందో అదే రకంగా యేసు ప్రభు శరీరం దున్నబడింది, నాగల చాలా వల్ల నెరలిచ్చేసింది. సొగసు కోల్పోయాడు, స్వరూపాన్ని కోల్పోయాడు, తనకున్నదంతా కోల్పోయాడు. ఎండిపోయిన భూమిలో సారము లేకుండా ఎలా ఉంటుందో అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరంలో సారము లేకుండా చేయాలని, బలము లేకుండా చేయాలని, ఇదిగో తనలో రక్తము లేకుండా చేయాలని, తనలో శక్తి లేకుండా చేయాలని అనేక మంది కరుడు కట్టినటువంటి హృదయాలు కలిగిన వారు యేసును శిక్షించి ఒకటి తక్కువ 40 కొరడాదెబ్బలు కొడితే ఆ కొట్టబడినటువంటి దెబ్బలు తట్టుకొని ఆ కలువరిశిలో వేలాడతీయటానికి 5 పంచగాయాలు చేస్తే, 5 గాయాలు చేస్తే ఆ 5 గాయాలు కొట్టేటప్పుడు కూడా ఒక్కసారి ఆలోచించండి. గోడలో మేకు కొడితే గోడకు నోరు ఉంటే అది మనం తిట్టింది, నీకేం పుట్టింది పోయే కాలం నాకు బెజ్జం పెడుతున్నావు అంటది, అవునా? ఇదిగో పులి సుత్తి సేవ తీసుకొని దేనిలో కొడుతుంటే ఆ సమయంలో దానికి నోరు వస్తే అది మనం తిట్టింది, రే నీకేం పుట్టిందిరా నన్ను పగల కొడుతున్నావు అంటది. కానీ యేసు ప్రభు వారికి శిలువ మ్రాను మీద ఎక్కించి ఆ చేతిలో ఒక మొల, ఈ చేతిలో ఒక మొల కొట్టి కాళ్ళను సాగదీసి కాలు మీద కాలు పెట్టి ఆ కాళ్ళలో ఒక మొల కొట్టారు. అప్పుడు బదులు మాట్లాడేదండి, బదులు మాట్లాడాలి. అవి చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత అవన్నీ బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి, పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడ్డాయి. ఇంకా బ్రతుకున్నాడో లేదో అని చెప్పి యేసు ప్రభు వారు బ్రతికున్నాడా చనిపోయాడా అని యోచన చేయడానికి ఇదిగో గొల్గొతా కొండ మీద ఆనాటి దినాల్లో అధికారులైన వారు చెక్ చేయడానికి యోచన చేసి వెనక తిరిగి వచ్చి మరలా ఏం చేశారు తెలుసా, పక్కలో ఒక బలియపాటు పడిచాడు. ఆనాటి దినాల్లో కలవరిశిలో బలియాగమవుతుండగా వారు వేసే శిక్షలు యూదులే ఆచార సాంప్రదాయం యొక్క శిక్షలు ఏంటో తెలుసా, బ్రతికుండగానే శిలువ మీద కొయ్య మీద వేలాడి తీస్తే ఆ వేలాడి తీయబడినటువంటి ఆ కొయ్య మీద ఉన్నటువంటి వ్యక్తి రక్తం మడుగులో ఉంటే ఆ రక్తం మడుగులో ఉన్నటువంటి వ్యక్తిని కాకులకి గద్దలకి బ్రతికుండగానే ఆహారంగా పెట్టి వెళ్ళిపోయేవాడు. కాకులు వచ్చి పొడుచుకు తినాయి, గ్రద్దలు వచ్చి పొడుచుకు తినాయి, రాబందులు వచ్చి పొడుచుకు తినాయి. ఇదిగో పొడుచుకొని తింటూ ఉంటే ఆ గుచ్చుతూ ఉంటే ఆ గుచ్చుతున్న విధానాన్ని మనం ఒకసారి యోచన చేస్తూ ఉంటే ఆ గ్రద్దే కానీ ఆ రాబందే కానీ ఆ కాకే కానీ వచ్చి మనలో కూడా బ్రతికొండగా పొడుస్తూ ఉంటే నువ్వు తట్టుకోగలవా? సహోదరి ఆలోచన చేస్తున్నావా? నువ్వు తట్టుకోగలవా? కాలికి దెబ్బ తగిలితేనే అమ్మా అంటవే, కాలికి దెబ్బ తగ్గితేనే అయ్యా అంటావే, శరీరం మీద ఏదైనా గాయమైతే తట్టుకోలేకుండా విలువలాడిపోతావే. ఇదిగో 40 కొరడాదెబ్బలు కొట్టారు కదా, పచ్చ గాయాలు చేశారు కదా, పక్కలో బల్లెపోటు పొడిచారు కదా, ఇదిగో ఆయన శరీరంలో ఏదో అనేక గాయాలు కూడా ఆయన చేయించారు కదా. అంత మాత్రమే కాదు, శిరస్సు మీద ముళ్ళ కిరీటాన్ని కూడా తన బ్రెయిన్ పని చేయకుండా ఉండాలని, తన మెదడు ఆగిపోవాలని, తను ఏమాత్రం ఆలోచన చేయకుండా ఉండాలని తన శరీరాన్ని ఎంతగానో నలకొట్టారు కదా. ఆ నలకొట్టబడిన ప్రభువు యేసుక్రీస్తు అన్నీ తట్టుకుంటూ బాధను భరిస్తూ కలవరిశిలో బలియాగమవుతూ వారందరినీ చూస్తూ వారితో మాట్లాడుతున్న మాటలు మనం విన్నాం. వారితో ఆయన మాట్లాడుతున్న మాటలు ఎక్కడ ఉండి మాట్లాడుతున్నాడండి? మనమైతే స్టేజీల నుంచి మాట్లాడతాం, మనమైతే ఇళ్లలో నుంచి మాట్లాడతాం, మనమైతే నిద్ర నుంచి మాట్లాడతాం, మనమైతే ఫోన్లో నుంచి మాట్లాడతాం, రకరకాలుగా మాట్లాడతాం. కానీ ఆయన ఎలా మాట్లాడుతున్నది సార్? ఎండిపోయిన భూమిలో నుంచి ఎలాగైతే మొలక బయటికి వచ్చిందో, ఎలాగైతే ఆ యొక్క ఏమొచ్చింది ఎండిన భూమిలో నుంచి లేత మొక్క ఎలాగైతే బయటికి వచ్చిందో, అదే రకంగా ప్రభువు యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు కలవరిశిలో బలియాగం అవడానికి ఒక లేత మొక్క పుట్టుకుని రావాలని యోచన చేసి నీ కొరకు ప్రాణం పెట్టాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. నీ కొరకు తుది శ్వాస విడిచాడు, నీ కొరకు రక్తాన్ని చిందించాడు, నీ కొరకు కొరడాదెబ్బలు కొట్టాడు,
పెట్టించుకున్నాడు, నీ కొరకు ములకీడు పెట్టించుకున్నాడు, నీ కొరకు నా కొరకు అక్కలో బల్లె పోటలు పడిపించుకున్నాడు. ఎందుకో తెలుసా? తన లేకపోయినా పర్వాలేదు, లేత మొక్కలు పుట్టుకు రావాలని దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ లేత మొక్క ఎవరో కాదో నీవు నేను మాత్రమే. ఈ లేత మొక్కలో ఇవో దేవుని కొరకు అనేక ప్రాంతాల్లో ఇంకా అనేక మొక్కల్ని చెప్పండి తయారు చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎండిన భూమిలో నుంచి లేత మొక్క ఎలాగైతే వచ్చిందో అలా రావాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. ఆయన చేసిన 3.5 సంవత్సరాల్లో ప్రపంచ సువార్థీకరణ చేసినండి. ప్రపంచ సువార్థీకరణ. మనమైతే ఇక్కడే సువార్థీకరణ చేస్తాం, పాశ్చాత్య దేశాల్లో సువార్త అందిస్తాం. కానీ ప్రభువు యేసుక్రీస్తు ప్రపంచం అంతా కూడా సువార్త అందించేశాడు. తను ఏ పని నిమిత్తమైతే వచ్చిన పని సంపూర్తి చేశాడు. మిగిలిన పని తీసుకొచ్చి ఇక తన శిష్యుడికి అప్పచెప్పారు. ఇదిగో మీరు లేత మొక్కల వలె ఉండాలి. కెత్తనాకాడు అంటాడు, భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉండాలని. ఈరోజు ప్రభుని యేసుక్రీస్తు వారి భోజనం బల్ల చుట్టూ మనమందరం కూడా ఒలీవ పచ్చని మొక్క వలె ఉండాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒలీవ పచ్చని మొక్క యేసుక్రీస్తు యొక్క భోజన బల్ల చుట్టూ అనగా యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని మనం భుజించేటప్పుడు, యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని అనగా ఆ యొక్క రక్తాన్ని మనం సేవిస్తున్నప్పుడు ఆ భుజించేటప్పుడు నీవు, ఆ సేవించేటప్పుడు నీవు ఎలా ఉండాలి తెలుసా? పచ్చని ఒలీవ మొక్క వలె ఉండాలని చెప్పి ఆయనే పరలోకం నుంచి భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు బలియాగమైతే ఆ బలియాగిన విధానాన్ని బట్టి ఈ రోజు మనం ప్రపంచ వ్యాప్తంలో ఇగో గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రభు నామస్మరణ చేస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పు. 2 చేతులకి స్తోత్రం చెప్పు. ఈ మధ్యాహ్నం నువ్వు ఎవరైనప్పటికీ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నీకు ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా ప్రభుని యేసుక్రీస్తు వారు కలువరిశిల్లో తుది శ్వాస విడిచారా లేదా చూద్దామా? పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడిన మాటండి. నూతన నిబంధన గ్రంథంలో అక్కడ రాయబడుతుందా? రమారమి మాట చదవండి, ముగిస్తాను, నా మాట ముగిస్తాను. పరిశుద్ధ లేఖన భాగంలో చదవనా? అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యమాయను. గర్భాలయపు తెర నడిమికి చీయెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇది 7వ మాట. చివరిగా యేసు పలికిన 7వ మాట మీకు తెలియపరచడానికి ఇదంతా తెలియపరిచాను. యేసు ప్రభు వారు అక్కడ ఎందుకు వచ్చారో తెలియపరిచాను. యేసు ప్రభు వారు ఎందుకు ప్రాణం పెట్టారో తెలియపరిచాను. యేసు ప్రభు ఎందుకు తుది శ్వాస విడుస్తున్నారో తెలియపరుస్తున్నాను. అందరిలాంటి వాడి కాదు. దేవుడు అనేటటువంటి వాడికి మరణం అనేది ఉండకూడదు. ఒకవేళ మరణిస్తే తిరిగి లెగవాలి. లెగిచిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడికి స్తోత్రం చెప్పు. చెప్పడం ప్రభునాన్ని మహిమపరుస్తాం. ఈరోజు ప్రభు నామాన్ని మహిమపరిచే రోజు, ప్రభువుని ఘనపరిచే రోజు. యావత్ ప్రపంచమంతా కూడా యేసు ప్రభు వారిని కలువరిశిలో బలియాగము చేశారని చెప్పబడేటువంటి ఇదిగో లేఖన భాగాలను రూఢీపరిచిన దినము. ఆయన అంటున్నాడు కదా పరిశుద్ధ లేఖన భాగంలో మాటను బట్టి, అప్పుడు యేసు గొప్ప సముద్రం కేక వేసి తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఇప్పుడు సమాప్తమైపోయింది. తన ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు. ఎందుకు? నీవు కూడా, నేను కూడా, మనము కూడా, మనందరము కూడా పచ్చని మొక్క వలె ఉండాలని. దేవుడికి స్తోత్రం చెప్పండి. పచ్చని మొక్కగా ఉండాలంటే ఆ మొక్కకి ఎరువు వేయాలి. ఎవడు? ఆ మొక్కకి
నీరు పోయాలి, ఆ మొక్కకి ఇంకా పాలు చేయాలి, ఆ మొక్కకి సంరక్షణ కావాలి, ఆ మొక్కని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ మొక్కని చాలా జాగ్రత్తగా కాపాడుకోకపోతే, సంరక్షణ చేయకపోతే, పాలు చేయకపోతే, సరైన ఎరువు వేయకపోతే, సరైన నీరు వేయకపోతే ఆ మొక్క ఎలా పడితే అలా పెరిగింది. ఆ మొక్క సరిగ్గా పెరగదు. ఒక్కోసారి ఇదిగో ముళ్ళరక్కస చెట్లు వచ్చి దాన్ని ఏం చేస్తే తెలుసా, తొక్కి వేస్తాయి. ముళ్ళ పొదలు తొక్కి వేస్తాయి. అలా తొక్కకుండా ఉండాలంటే, ముళ్ళరక్కస చెట్లు లేకుండా ఉండాలంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఆ మొక్క చుట్టూ సేద్యపరచాలి. సేద్యపరచడానికి ప్రభు యేసుక్రీస్తు ఎరువుగా వచ్చారు. దేవుడికి స్తోత్రం చెప్పు. రెండు చెప్పేదానికి స్తోత్రం చెప్పు. పాపం అనేటువంటి ఆ మాలిన్యాన్ని పోగొట్టాలంటే, పాపం అనే దాన్ని పోగొట్టాలంటే ఈ లోకంలో ఏది కూడా పోగొట్టలేదండి. మరి ఏం పోయింది పాపం? ఎలా పోయింది పాపం? శరీరానికి అంటున్నది పోవాలంటే సోపులు ఉన్నాయి, అవునా? రకరకాల సోపులు వచ్చినాయి. బట్టలు కంటుకున్నది పోవాలంటే ఏమొచ్చినాయి? రకరకాల షర్ట్లు వచ్చేసినాయి, సోపులు వచ్చేసినాయి. మరి సామాన్లు కంటుకున్నది మురికి పోవాలంటే రకరకాలు వచ్చేసినాయి. కానీ హృదయాన్ని కంటుకున్నది పోవాలంటే అమ్మా ఏం కావాలి? ఏం కావాలి చెప్పాలి? ఏం కావాలి? యేసు రక్తము తప్ప ఎవరిని కూడా పవిత్రులుగా చేయలేకలు చదివిస్తుంది. క్రీస్తు రక్తము ద్వారా నువ్వు కడగబడాలి, క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడాలి, క్రీస్తు రక్తంలో నువ్వు శుద్ధి చేయబడాలి. అందుకే ప్రభు వారు ఆ క్రీస్తు రక్తాన్ని నీ కొరకే బలియాగము చేయటానికి, ఆ రక్తము ద్వారా నిన్ను నన్ను శుద్ధీకరించడానికి, మన పాపాన్ని ప్రక్షాళన చేయటానికి, నిన్ను నన్ను పవిత్రులుగా చేయటానికి యేసు ప్రభు వారు పరలోకం నుంచి భూలోకానికి వచ్చి నేటికి 2026 సంవత్సరాలుగా వస్తుంది. దేవుడికి స్తోత్రం చెప్పు. రెండు చెల్లికి స్తోత్రం చెప్పండి. మధ్యాహ్నం వేళ ప్రభు 7వ మాటగా చెప్తున్నాడు. ఏమనగా అప్పుడు యేసు గొప్ప శబ్దంలో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. ఆయన ఇలాగ చెప్పి నా ప్రాణం విడిచాను. దేవుడికి స్తోత్రం చెప్తారా? రెండు చెల్లికి స్తోత్రం చెప్తారా? ఇప్పుడు యేసు ప్రభు వారు ప్రాణం విడిచారు. ఈ రోజంతా యేసు గురించి, యేసు చేసిన కార్యాల గురించి, రేపటి దినం యేసు చేసిన కార్యాల గురించి, ఎల్లుండి యేసు లేచినటువంటి దాని గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. దాని కారణం ఏంటి? ఎంత చెప్పినా ఎంత మాట్లాడినా ఇంకా కొరత ఉంటుంది. పరిశుద్ధ గ్రంథాన్ని రాసి భూమి పెట్టాలంటే ఈ భూమి చాలా లేఖనం చదివిస్తుంది. ఎన్నో అద్భుతాలు చేశారు. కానీ ఈ మధ్యాహ్నం నుండి తెలియపరుస్తున్న ప్రభువు చేసిన కార్యాలు అంతా ఇంత కాదు. ఒక ఆత్మ రక్షించబడాలని, ఒక ఆత్మ నరకానికి ఆవుతి కాకుండా ఉండాలని, తన రక్తం చేత నిన్ను నన్ను రక్షించాలని, తను ప్రాణం పెట్టి నిన్ను నన్ను కొనడానికి తన సొగసైన స్వరూపమైన కోల్పోయి ఎండిన భూమిలో నుంచి మొక్క ఎలాగైతే కష్టంగా పెరిగిందో అదే విధంగా పెరిగి ఈరోజు నీ కొరకు అది ఏం చేయబడి తెలుసా? ప్రాణాన్ని పెట్టింది. దేవుడికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీ కొరకు అది రక్తాన్ని చిందించింది. నీ కొరకు అది సిలువ యాగమైంది. నీ కొరకు అది కలువరిలో బలియాగమైంది. నీ కొరకు అది టార్చర్ చేయబడింది. నీ కొరకు అది కలువరిలో తుది శ్వాస విడిచబడింది. నీ కొరకు ప్రాణం పెట్టేవాడు ఎవరు ఉన్నారా? నీ కొరకు రక్తాన్ని చిందించేవాడు ఎవరు ఉన్నారా? నీ కొరకు బలియాగమయ్యే వాళ్ళు ఎవరు ఉన్నారు? నేటి దినాల్లో నేనున్నానంటారు. సంవత్సరం ఇప్పుడు వస్తారా? ఏ ఒక్కరు రాలేదుగా. నేనున్నాను నీకేంటంటారు, కానీ సపోర్ట్ ఇస్తారా? పై మాటే. కానీ ప్రభు చెప్పాడు, నేనున్నాను, నేను వస్తాను, నేను మళ్ళా మిమ్మల్ని తీసుకువెళ్తాను, అప్పటి వరకు మీరు వెలుగు కలిగి ప్రార్థన చేయని చెప్పేశారు. ఈ చెప్పబడిన మాటలు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, యేసు నీ కొరకే నా కొరకే కలువరిలో బలియాగమై ఉన్నారని జ్ఞాపకం చేసుకోండి. రక్షణ లేకపోతే రక్షణ పొందు, మార్పు లేకపోతే మారు మనసు పొందు. సహోదరి సహోదరుడా, ప్రియ యవనస్తుడా యవనురాలని ఎవరైనప్పటికీ, నువ్వేం చేసినప్పటికీ దేవునికి కావాల్సింది నీ హృదయం. దేవునికి కావాల్సిన ధనం కాదు, దేవునికి కావాల్సిన నీ బంగారం కాదు, దేవునికి కావాల్సిన పలుకుబడి కాదు, నీ పరువు ప్రతిష్ఠితి కాదు. దేవునికి కావాల్సింది నీ హృదయం. నీ హృదయాన్ని నాకు సమర్పిస్తామని పెడుతున్నాడు.
ఈ మధ్యాహ్నం మీకు తెలియపరుస్తున్నా. కలువరి శిలువలో బలియాగమైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని పురస్కరించుకొని ఈరోజు మనం దేవుని సన్నిధానంలో ఉన్నాం, దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాం. కాబట్టి నువ్వెవరైనప్పటికీ ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ చోటనున్నా, ఇలా ఎవరు వీక్షిస్తున్నా, నిజంగా విడుచున్నా, నువ్వెవరైనప్పటికీ ఉన్న ప్రాంతాల్లోనే కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దేవుని కొద్ది మాత్రం ఆశీర్వదించి దీవించును గాక.